నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? మా పేరు సుబ్బారాయుడు. ఎక్కడ ఏ ఊరన్నా మీది? మాది కడప. కడపనా? కడప. ఓట్లేనికి పోయిరానా? పోయినామన్నా. ఎట్లుందన్న అక్కడ పరిస్థితి? ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు గెలుస్తారని అంటున్నారు ఈసారి మరి. ఓకే. ఉమ్. అంటే ఎంత పర్సెంట్ ఓటింగ్ జరిగిందన్న మీకు తెలిసిన ప్రకారము? అంటే చంద్రబాబు నాయుడుకే స్కోపు ఈ కూటమి వల్ల వచ్చిందంటారా, లేకపోతే అక్కడ నిలబడ్డది ఎవరన్నా మీరు? ఓకే, కూటమి వల్ల వచ్చింది అనుకుంటున్నాను. మాకు నిలబడిందంటే పుట్టా సుధాకర్ యాదవ్. తెలుగుదేశం తరపున తెలుగుదేశం పార్టీ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ మైదుగురు నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు మీ ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉన్నాయి కదా, 175 స్థానాలు ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు? మనకు తెలియదు అంతా. మొత్తానికైతే మెజారిటీ పరంగా అయితే కూటమి ఉంటుంది అని చెప్పేసి మెజార్టీ పరంగా అయితే కూటమి ఉంటుంది అనుకుంటున్నాను. కూటమి ఉంటుంది. ఈసారి కూటమి మాత్రమే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం ఉంది కదా, పిఠాపురం చాలా హాట్ టాపిక్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పక్క గెలుస్తారని పక్కా. అంటే మీరు అభిమానిగా చెప్తున్నారా, లేకపోతే నార్మల్ పీపుల్గా? మామూలుగానే చెప్తున్నా. పక్కా ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. స్కోప్ ఉందంట. స్కోప్ ఉంది.